హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ 19 ఓటీటీ మూవీస్ తీసుకుని వచ్చాను. తెలుగు ప్లస్ తెలుగు డబ్బింగ్లో వస్తున్నవి. ఇది పార్ట్ 2 లిస్ట్. మీరు ఇంకా పార్ట్ 1 లిస్ట్ కానీ చూడకపోయి ఉంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో ఇచ్చున్నాను. ఈ వీడియో అయిపోగానే అది కూడా చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు గైస్, మీరు మన ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే స్పెషల్గా వీడియోకి లైక్, షేర్, కామెంట్ అంటే హైప్ అనేది మర్చిపోకండి గైస్. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మార్చిలో వచ్చేసి సీజన్ 1 రిలీజ్ చేశారు. టోటల్ 9 ఎపిసోడ్స్, 88,000 ఓట్స్తో 10కి 8 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. నౌ సీజన్ 2 తీసుకొని వస్తున్నారు. సో తెలుసు కదా, ఇది మార్వెల్ స్టూడియోస్ కంటెంట్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ అండ్ సూపర్ హీరో డ్రామాగా ఉంటుంది. సీజన్ 2లో కూడా టోటల్ 9 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ప్రీమియర్ వచ్చేసి సీజన్ 2 మార్చ్ 25th జియో హాట్‌స్టార్లో ప్రీమియర్ చేస్తారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. సో మీరు కానీ ఇంకా సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే డెఫినెట్గా ఈ మార్వెల్ కంటెంట్ అనేది మీరు వాచ్ చేయాల్సిందే. సో వీడియో అయిపోగానే వెళ్ళి చూడండి. సీజన్ 2 వచ్చే లోపల సీజన్ 1 కంప్లీట్ చేసేయండి. నెంబర్ 2, ఆస్పిరేట్స్. మీరు కానీ సీజన్ 1, సీజన్ 2 చూసుంటే డెఫినెట్గా సీజన్ 3 వస్తుందంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంటారు. సిరీస్ చాలా బాగుంటుంది. టీవీఎఫ్ క్రియేటర్స్ కంటెంట్ ఇది. సో సీజన్ 3 ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 13th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. సో డబ్బుడ్ వర్షన్స్ అది ఇంకా కన్ఫామ్గా పక్కగా తెలియదు అనమాట. రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది సైమల్టేనియస్లీ రిలీజ్ చేస్తారో లేదో. అయితే సీజన్ 1, సీజన్ 2కి వచ్చేసి తెలుగు ఆడియో అయితే ఉంది. స్టిల్ ఈ సిరీస్ని కానీ మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఒక మాస్టర్ పీస్ సిరీస్, చాలా అంటే చాలా బాగుంటుంది. 10కి 9.1 IMDb రేటింగ్. లైక్ మీకు కోటా ఫ్యాక్టరీ సిరీస్ అనేది చూసుంటే అది మీకు చాలా బాగా కనెక్ట్ అయితే అయిందా, సేమ్ ఈ సిరీస్ కూడా అలానే మీకు చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, తమిళ్ టైటిల్ పూకి, తెలుగు టైటిల్ బూకి. సో తెలుగులో పీకి బదులు బి ఎందుకు పెట్టారు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ వచ్చేసి రీసెంట్గా ఫిబ్రవరిలో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ దేశన్, ధనుష, సునీల్ ఇంకా మంచు లక్ష్మి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ ఫిల్మ్కి మ్యూజిక్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి విజయ్ యాంటోనీ గారు. ఈ ఫిల్మ్ థియేటర్స్లో ఎలా ఆడిందో మనకి తెలియదన్నా. సో మూవీ వచ్చేసి తెలుగు అండ్ తమిళ్ 2 థియేటర్స్లో రిలీజ్ అయితే అయ్యాయి. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 13th G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో తెలుగు, తమిళ్ బోత్ వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 4, అమెజాన్ MX ప్లేయర్ నుంచి మరొక కొరియన్ సిరీస్ని తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేస్తున్నారు. 2021 ఇయర్లో వచ్చిన మెలన్కోలియా. ఈ సిరీస్ వచ్చేసి రొమాన్స్, మిస్టరీ, స్కూల్ లైఫ్, మెలో డ్రామాకి అయితే వచ్చింది. టోటల్ 16 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. గైస్ ఈ సిరీస్ డైరెక్టర్ వచ్చేసి ట్రూ బ్యూటీ సిరీస్ అయితే ఉంది కదా, రీసెంట్గా ట్రూ బ్యూటీ తెలుగు డబ్బింగ్లో కూడా MX ప్లేయర్లో అప్లోడ్ చేశారు. సో ఆ డైరెక్టర్ నుంచి వచ్చిన కంటెంట్ ఇది. సో ఈ సిరీస్ వచ్చేసి మార్చ్ 13th అమెజాన్ MX ప్లేయర్లో అప్లోడ్ చేస్తున్నారు. కొరియన్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5, ప్రిటీ లేథల్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ఫిలిం. ఈ మూవీ వచ్చేసి యాక్షన్, థ్రిల్లర్ అండ్ సర్వైవల్ డ్రామాకి అయితే ఉంటుంది. ఇందులో 5 బ్యాలరీనాస్ని అయితే చూపించారు. అందులో ఇండియన్ యాక్ట్రెస్ అవంతిక కూడా ఉంది. ఈ 5 గర్ల్స్ వచ్చేసి ఒక చోట లైక్ మోటార్లో వచ్చేసి డెడ్లీగా చిక్కుకుపోయారు. అక్కడి నుంచి వాళ్ళ సర్వైవల్ లైఫ్ డ్రామా అనేది మనకి చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ట్రయల్ వచ్చేసి చూడడం జరిగింది. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 25th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ మాత్రమే కన్ఫర్మ్ చేయడం జరిగింది. తెలుగు, తమిళ్ కూడా కన్ఫర్మ్ చేస్తుంటే చాలా బాగుండేది. నెంబర్ 6, కాటాన్. విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్, యాక్షన్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, రివెంజ్, థ్రిల్లర్ డ్రామాకి అయితే తీసుకుని వస్తున్నారు. సెకండ్ టీజర్ వచ్చేసి రిలీజ్ చేశారు. సో సెకండ్ టీజర్ వచ్చేసి గూస్ బాంబ్స్ అయితే వచ్చిందనమాట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి క్యారెక్టర్ రోల్ కూడా మన హీరో గారు చేస్తారని చెప్పేసి. సో ఆ హెడ్ ఏంది, అసలుకి హెడ్ నరికేసినట్టు మనకి చూపించడం. సో గైస్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2023లో బిగిన్ చేశారు అండ్ 2025లో కంప్లీట్ చేశారు. సో ఫైనల్గా టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 27th జియో హాట్‌స్టార్లో ఈ సిరీస్ అనేది అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. మీరు ఇంకా సెకండ్ టీజర్ కానీ చూడకపోతే ఒకసారి చూడండి. నెంబర్ 7, యానివర్సరీ. ఇది 2025లో వచ్చిన అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి పొలిటికల్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ డిస్టోపియన్ డ్రామాకి అయితే వచ్చింది. 10కి 6.7 IMDb రేటింగ్ అయితే ఉంది. లైక్ ఈ ఫిలిం నుంచి నవ్వు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ భద్రంగా అమెజాన్ ప్రైమ్ వారు రెంట్ మోడ్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది.
ఎందుకు రెంటు, ఫస్టే సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తుంటే యాడ్స్ తగేసేస్తున్నారు, మళ్ళీ ఈ ఫిల్మ్ చూడాలనుకుంటే ₹149 కట్టాలా? నెక్స్ట్ నెంబర్ 8 ది రెడ్ లైన్. నెట్ఫ్లిక్స్లో వస్తున్న న్యూ థాయ్ ఫిలిం. ఈ మూవీ వచ్చేసి సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ March 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. థాయ్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటున్నాయి. నెంబర్ 9 రిసార్ట్. జియో హాట్‌స్టార్ నుంచి వస్తున్న న్యూ తమిళ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ డ్రామాకి అయితే తీసుకొని వస్తున్నారు. March 13 జియో హాట్‌స్టార్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. లైక్ తమిళ్ ఒరిజినల్ డబ్బింగ్ ఆడియోస్ కూడా ఉంటే సైమల్టేనియస్లీ రిలీజ్ అవుతాయి. నెంబర్ 10 మేడ్ ఇన్ కొరియా. ప్రియాంక మోహన్ యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ, లైఫ్ జర్నీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సో సెకండ్ ట్రైలర్ అనేది మీరు చూసారా? ఆ ట్రైలర్ చూసినట్టయితే ఇంకా మూవీ చూడాల్సిన అవసరం లేదు. అంటే 2 hours మూవీ మనకి ట్రైలర్లోనే చూపించేశారనమాట. అంటే మన హీరోయిన్ కొరియాకి వెళ్ళడం, అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయడం అండ్ డబ్బులు సంపాదించడానికి ఏదో జాబ్ చేయడం, ఇంకా కష్టం, ఎమోషన్ ఇదంతా అందులోనే మనకి చూపించేసినట్టయితే ఇంకా మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ ఏమొస్తుంది చెప్పండి? 2 hours మూవీ 2 minutes ట్రైలర్లో అయితే చూపించేశారనమాట. ఇంకా చూద్దాము ఫుల్ మూవీ అనేది బెస్ట్గా ఉంటుందా? చూద్దాము. March 12 నెట్ఫ్లిక్స్లో ఈ మేడ్ ఇన్ కొరియా ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 11 సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది నెట్ఫ్లిక్స్లో వస్తున్న న్యూ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ సూపర్ న్యాచురల్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవుతున్నాయి. సో ఈ సిరీస్ ప్రీమియర్ March 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటున్నాయి. నెంబర్ 12 డిటెక్టివ్ హోల్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మిస్టరీ, థ్రిల్లర్, క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామాగా అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 9 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవుతున్నాయి. సో ఈ సిరీస్ ప్రీమియర్ March 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ మాత్రమే రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 13 దునియా విజయ్ నుంచి 2024లో భీమా మూవీ తర్వాత ఈ 2026లో వచ్చిన న్యూ ఫిలిం ల్యాండ్ లార్డ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో దునియా విజయ్, రెస్తారామ్ అండ్ రాజ్బీ శెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేయడం జరిగింది. మూవీ వచ్చేసి టాప్ నాచ్, చొక్కాలు చింపుకునేంత ఉండదు. మూవీ అయితే చూడడానికి బాగుంటుంది. సో ఇందులో స్పెషల్గా మన దునియా విజయ్ గారి క్యారెక్టర్ రోల్ అనేది ఎక్సలెంట్ అనమాట. సో అది చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఓటీటీకి వచ్చినప్పుడు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతోంది. సో G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. కమింగ్ సూన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో హైలీ మనకి ఈ ఫిలిం పాసిబుల్ ఎక్స్పెక్టెడ్ March 13. సో March 13కి ల్యాండ్ లార్డ్ ఫిలిం G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. G5 డబ్బింగ్ ఆడియోస్ కూడా కంప్లీట్ చేస్తుంటే తెలుగు, తమిళ్ కూడా రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 కీర్తి సురేష్ అండ్ రాధికా ఆప్తే యాక్ట్ చేసిన సిరీస్ అక్క. సో నెట్ఫ్లిక్స్ నుంచి ఈ అక్క సిరీస్ అనేది అగైన్ డిలే అయితే అవుతుంది గైస్. తెలుసు కదా, లాస్ట్ డే డిసెంబర్లోనే ప్లాన్ చేశారు, కుదరలేదు. అండ్ ఇప్పుడు ఈ మార్చ్లో ప్లాన్ చేశారు. ఈ మార్చ్లో కూడా ఈ సిరీస్ అనేది కుదరట్లేదన్నమాట. సంథింగ్ ఏదో ఇక్కడ ప్రొడక్షన్ వర్క్లో లేట్ అయితే అవుతున్నట్టుంది. సో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు తెలుసు, కానీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సంబంధించి వర్క్ అనేది కంప్లీట్ అయితే అవుతున్నట్లేదు. సో అగైన్ ఈ మార్చ్ మంత్లో కూడా ఈ సిరీస్ అనేది మన ముందుకైతే రావట్లేదు. సో ఫైనల్గా ఇంకా ఎప్పుడు తీసుకొని వస్తారో చూడాలి. వెయిట్ చేయండి గైస్, న్యూ సోర్స్ అప్డేట్ రాగానే మీకు చెప్తాను. నెక్స్ట్ నెంబర్ 15 డైరెక్టర్ అనుభవ్ సిన్హా నుంచి వచ్చిన ఫిలిం అస్సీ. ఇందులో తాప్సీ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. మూవీ వచ్చేసి థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్ అంతా బెస్ట్ అవుట్పుట్ అనేది ఈ ఫిలింలో మనకి చూడడానికి రాలేదన్నమాట. మూవీలో ఉన్న పాయింట్ అనేది బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ చూపించడం అది అంత బెస్ట్గా మనకి అవుట్పుట్ అయితే లేదు. సో ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడవచ్చు. G5 వారు ఈ ఫిలింకి సంబంధించి రైట్స్ అనేవి బ్యాక్ చేసుకున్నారు. సో G5లో ఈ ఫిలింకి సంబంధించి 8 weeks థియేట్రికల్ రన్ అయితే ఉందంట. అంటే మనకి ఏప్రిల్ సెకండ్ హాఫ్లో G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 16 అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన ఫిలిం లాక్డౌన్. ఎన్నోసార్లు పోస్ట్పోన్ అయ్యి ఈ ఫిలిం ఫైనల్గా January 30కి ఫిలిం థియేటర్స్లో వచ్చిన విషయం తెలిసిందే కదా గైస్. మూవీ వచ్చేసి సైకలాజికల్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. 2025లో ఈ ఫిలిం ఒక ఫెస్టివల్లో కూడా స్క్రీనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. స్పెషల్గా దానికోసమే ఈ ఫిలిం అనేది తీసారా ఏమో మరి. అయితే ఈ ఫిలిం ఓటీటీ విషయానికి వస్తే గైస్, ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళింది అనేది ఐడియా లేదనమాట. సో లైకా నుంచి వచ్చిన ఈ ఫిలిం మోస్ట్లీ లైకా మూవీస్ మనం చూసుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్, G5 లేకుంటే సన్ నెక్స్ట్, ప్రైమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాయి. సో ఈ ప్లాట్ఫామ్స్లోనే ఈ ఫిలిం మనకి చూడడానికి ఉండవచ్చు. మరి కమింగ్ సూనా అంటే అది కూడా తెలియదు అనమాట. సో వెయిట్ చేయండి గైస్. ఈ ఫిలిం ఈ మార్చ్ మంత్లో ఏమైనా ప్రైమ్, నెట్ఫ్లిక్స్, సన్ నెక్స్ట్లో అప్లోడ్ చేస్తే కన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తాను.
నెక్స్ట్ నెంబర్ 17 నెట్ఫ్లిక్స్ న్యూ స్పానిష్ వెబ్ సిరీస్ దట్ నైట్. సో ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ డ్రామాగా అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 4 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవుతున్నాయి. మార్చ్ 13th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 18 విష్ణు విన్యాసం. ఇందులో శ్రీ విష్ణు అండ్ నయన్ సరిక యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. టైటిల్ తగ్గట్టే మన హీరో విన్యాసం వచ్చేసి ఈ ఫిల్మ్లో ఉంటుందన్నమాట. ఇంకా మూవీలో వచ్చేసి మీమ్ మెటీరియల్ చాలా బాగా యూజ్ అయితే చేశారు. ఇంకా మన హీరో కిండల్గా మాట్లాడడం, ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ ఫిల్మ్ అయితే వచ్చింది. సో 1 వీక్ అయితే అవుతుంది ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చి. ఇప్పుడే డబ్బా కొట్టుకుంటుందన్నమాట. షోస్ అయితే ఉన్నాయి కానీ టికెట్సే సేల్ అవ్వట్లేదు. సో అమెజాన్ ప్రైమ్ దగ్గర ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ అయితే ఉన్నాయి గైస్. సో 2 ఎర్లీ ప్రీమియర్ మనకి చూడటానికి లైక్ 2 లేకుంటే 3 వీక్స్ అంతే, ఇంకా దానికన్నా ఎక్స్టెండ్ అయితే చేయరనమాట. సో ఈ ఫిలిం వచ్చేసి మార్చ్ 13th లేకుంటే మార్చ్ 20కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి చూడడానికి అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 19 ది డెవిల్. దర్శన్ ఫ్యాన్స్ వచ్చేసి ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పటికే 3 months అయితే అవుతుంది, బట్ ఇంకా స్టిల్ ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ ఆచూకీ అయితే లేదనమాట. ఓటీటీ ఆచూకీ లేదు అంటే ఏ ప్లాట్ఫామ్ వారు ఈ ఫిల్మ్ని తీసుకుని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చేసి చూపించట్లేదు, అందుకే రావట్లేదు. లేకుంటే ఎప్పుడో 1 monthకే ఈ ఫిల్మ్ అనేది అప్లోడ్ అయితే అయిపోయి ఉండేది. ఇంకా శాటిలైట్ అంటారా, అది కూడా అవుతుందా లేదా అనేది డౌట్లోనే ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా ప్రొడక్షన్ వారు ఈ ఫిల్మ్ని ఒక పని చేయాలి అంటే డైరెక్ట్గా యూట్యూబ్లో అంటే అది కూడా ఒక ప్లాట్ఫామే కాబట్టి సో అందులో వచ్చేసి ఈ ఫిలిం అప్లోడ్ చేస్తే మంచిది. మరి అలా జరుగుతుందా చూడాలి మరి. సో ఇక్కడ ఓన్లీ దర్శన్ ఫ్యాన్స్ మాత్రమే, అది కూడా ఈ ఫిలింని చూడని వారు మాత్రమే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. ఆల్రెడీ థియేటర్స్లో చూస్తున్న వారు కానీ ఈ ఫిలిం గురించి తెలుసుకున్న వారు కానీ అస్సలు ఈ ఫిలింని సెకండ్ టైం అయితే టచ్ చేయాలని అనుకోరు. సో ఇవే ఫ్రెండ్స్ అప్కమింగ్ పార్ట్ 2 ఓటీటీ లిస్ట్ వచ్చేసి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.